పార్లమెంట్ లో కూడా చాలా విషయాల మీద చాలా పార్లమెంట్ సభ్యులు అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్క మినిస్టరే ఆన్ ఫ్లోర్ పార్లమెంట్ కానీ పార్లమెంట్ బయట కానీ ఒక్క స్టేట్మెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంది, మేము దీన్ని కాపాడుతాము, ప్రైవేటీకరణ గురించి మీరు మర్చిపోండి అని చెప్పాల్సింది ఒకటి. రెండోది, ఈ మధ్యకాలం ఈ 3 సంవత్సరాల్లో వీరు తీసుకున్న నిర్ణయం మేరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమే. దీనికి ఎక్కడ అప్పులు లేకుండా అడ్డుకోవడం జరిగింది. దీనికి సరైనటువంటి రా మెటీరియల్ ఎస్యూరెన్స్ ఇవ్వలేదు. దీనికి కావాల్సిన కోల్కి ఎస్యూరెన్స్ ఇవ్వలేదు. దీనికి కావాల్సిన రైల్వే రేక్స్కి ఎస్యూరెన్స్ ఇవ్వలేదు. దీనికి కావాల్సినటువంటి అనేక విషయాలను మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకెళ్ళడం జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 130 మంది పార్లమెంట్ సభ్యులు NDA 2లో అన్ని పార్లమెంట్ సభ్యుల తాలూకా సంతకాలు కూడా పెట్టించి ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది.